श्री कृष्ण श्री कृष्ण श्री कृष्ण श्री कृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयद् अखिलशक्तिधरस्वधाम्नाम् अन्यांश हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हरे मुरारे। कृष्णचंद्र भगवान की जय। हरि ओम तत्सत्। श्रीमद्भागवत महापुराणं दशमस्कंदं కృష్ణావతారం కృష్ణలీలలు. కృష్ణుడు జన్మించాడు. ఆ భగవంతుడు దేవకీ వసుదేవులకు కారాగారమునందు ఆవిర్భవించినప్పుడు ఉపదేశం చేశాడు. అప్పుడే తల్లిదండ్రులకు తనను గోకులమునకు తీసుకెళ్ళి ఆ యశోద పక్కన పడుకోబెట్టి అక్కడ పుట్టినటువంటి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తే వసుదేవుడు అలాగే రాత్రి ఆ చిన్న పిల్లవాడిని తల మీద పెట్టుకొని యమునా నదిని దాటి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఈ చిన్న నల్లయ్యను అక్కడ పడుకోబెట్టి అక్కడ పుట్టినటువంటి యోగమాయ ఆడపిల్లని ఇక్కడికి తీసుకొచ్చాడు. పొద్దున్నే కంసుడికి తెలిసింది. అప్పుడు దాకా ఎవ్వరికి ఏమీ తెలియలేదు. కంసుడు కోపంతో వచ్చాడు. ఆ ఆడపిల్లను కూడా సంహరించుటకు సిద్ధమైనాడు. దేవకి చాలా ఏడ్చింది. ఈ ఒక్క ఆడపిల్ల ఇది నిన్నేమి చెయ్యదు, వదిలేయమన్నా కూడా వినకుండా ఆ పిల్లను కూడా గోడకి బాది చంపటానికి చేతిలో తీసుకుంటే అది ఆ పిల్ల
చేతిలో నుంచి ఆకాశంలోకి ఎగిరిపోయి అక్కడ అష్టభుజాదేవిగా దర్శనమిచ్చి కంసుడికి ఒక వార్నింగ్ ఇచ్చింది. ఓ మూర్ఖుడా, ఇట్లాంటి పనులని చెయ్యకు, ఎవరిని హింసించకు, నిన్ను హంతం చేయటానికి ఆ భగవంతుడు వేరే చోట పుట్టున్నాడు ఆల్రెడీ అని చెప్పి ఇండైరెక్ట్గా మెసేజ్ని చేసి దేవి అంతర్ధానం అయిపోయింది. అది విన్న తర్వాత కంసుడికి మనసులో ఒకటే భయం. అటువంటి భయంతో ఇంకనైనా వీళ్ళని జైల్లో పెడితే ఇంకా నాకు ఆపదలు వస్తాయి, ఇంకే ఎనీహౌ 8వ గర్భం కూడా అయిపోయినది, 8వ గర్భం చూస్తే ఇట్లా ఆడపిల్లగా ఉంది, అంత తికమకగా ఉంది అని తనకు ఏం అర్థం కాక దేవకి వసుదేవుల దగ్గర ప్రార్థించి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళని మన్నించమని అడిగి వాళ్ళ కాళ్ళు చేతుల సంఖ్యలను వదిలేసి వాళ్ళని ఇంటికి పంపించాడు. ఆ రోజు గడిచిపోయింది. రాత్రి ఇంకా నిద్ర పట్టలేదు. మరుసటి రోజు తన యొక్క రాక్షసులనందరినీ, మంత్రులనందరినీ, క్యాబినెట్ మినిస్టర్స్ని అందరినీ పిలిచాడు. ముష్టిక, చాణూర, పూతన, కేశి, ధేనుక ఇట్లా రాక్షసులందరూ ఉన్నటువంటి ఆ క్యాబినెట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. అక్కడ ఏమి జరిగినది, ఆ యోగమాయ ఏమి చెప్పినది అనేటువంటిది అంత వివరించాడు కంసుడు. అది విన్న తర్వాత వాళ్ళందరూ సలహాలు ఇవ్వటం మొదలుపెట్టి కాబట్టి దేవతలకు మన మీద చాలా కన్ను పడి ఉన్నది, మనందరినీ ఎట్లా అయినా సంహరించాలని ఆలోచిస్తున్నారు. దేవతలకు వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ. அதனால் ఓ కంసప్రభువు అట్లా చెప్పి దేవతల మీద కోపం వచ్చేట్లుగా కంసుడికి ఇంకా వాళ్ళు మాటలు చెప్పి అతను ఉద్రేకపరిచారు. ఏమంటున్నారంటే, ఓ భోజరాజా, ఇటువంటి పరిస్థితుల్లో మనం తప్పకుండా ఆ శత్రువుల మీద ఒక కన్ను వేసి ఉంచాల్సిందే. అప్పుడు ఎక్కడో పుట్టాడంది కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నగరములు, గ్రామములు, పట్టణములు, పల్లెలు, గోకులములలో అన్నిటిలో ఎక్కడెక్కడైతే 10 రోజుల లోపల పుట్టిన పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ మనం చంపేద్దాం. చూడండి ఎట్లాంటి తీర్మానం చెప్తున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడి సలహాలు ఇస్తున్నారు. దేవతలను వీళ్ళని ఉపేక్షించకూడదు అని చెప్పి, ఎట్లాగంటే వాళ్ళకి దేవతలందరికీ మూలమైనటువంటి ఆ శ్రీహరిని ఎట్లా అయినా సరే మనం పెగిలించి వేయాలి. కాబట్టి నీ సేవకులమైనటువంటి మాకు అందరికీ ఆజ్ఞాపించు ఏం చేయాలో అని చెప్పి అన్నారు. తర్వాత యథామయోంగే సముపేక్షితోర్నుభిః న శక్యతే రూఢ పదశ్చీకిశ్చితుం. ఒక ఉదాహరణతో చెప్తున్నారు. ఏమిటంటే, ఒక శరీరంలో ఏదైనా దేహానికి వ్యాధి వస్తే, ఒక శరీరంలో ఒక అంగమునకు వ్యాధి వస్తే అది వెంటనే చికిత్స చేయక ఆ వ్యాధి ముదిరిపోయినదంటే దానిని సరిచేయటం కష్టం. అలాగనే ఈ శత్రువులను కూడా మనము వదిలేసామంటే ఇట్లా వీళ్ళు బలమైపోయి బాగా శక్తివంతులైపోతారు. అప్పుడు వాళ్ళని చెలింపచేయలేం, జయించుట శక్యము కాదు అని చెప్పి వీళ్ళ దేవతలందరికీ మూలమైనటువంటి మూలం హి విష్ణుర్దేవానాం యత్ర ధర్మ సనాతనః తస్య చ బ్రహ్మ గో విప్రాః తపో యజ్ఞాః సదక్షిణాః. చూడండి ఏం చెప్తున్నారో. దేవతలకు మూలము విష్ణువే కదా. ఆ విష్ణువు ఎక్కడుంటాడు? ఎక్కడెక్కడైతే కాలమునకు అతీతమైనటువంటి ధర్మం ఉంటుందో, చక్కని మాటలు చెప్తున్నారు. కానీ ఇవన్నీ వీళ్ళకి ఇష్టం లేదు, నచ్చవు. విష్ణుడు అక్కడ ఉంటాడు.
అలాగే వేదములు, గోవులు, బ్రాహ్మణులు, వేదవేత్తలు, తపస్సు జరిగే చోట ఎక్కడెక్కడైతే దక్షిణలన్నీ ఇచ్చే యజ్ఞాలు జరుగుతాయో ఇవన్నీ కూడా ఆ ధర్మమునకు మూలమే కదా. కాబట్టి విష్ణువుకు మూలం సనాతన ధర్మం, సనాతన ధర్మమునకు మూలము గోవులు, బ్రాహ్మణులు, వేదవేత్తలు, తపస్సు, యజ్ఞయాగములు. కాబట్టి ఆ మూలమైనటువంటి విష్ణువుని సంహరించాలంటే తస్మాత్ సర్వాత్మనా రాజన్ బ్రాహ్మణాన్ బ్రహ్మవాదినః తపస్వినో యజ్ఞశీలాన్ గాశ్చ హన్మో హవిర్ధుఘాః. కాబట్టి ఏం చేయాలి? ఈ వేదములను ఉపదేశించేటువంటి ఆ వేదవేత్తలు ఉన్నారా బ్రాహ్మణులు, వాళ్ళను, తర్వాత తపస్సు చేయటం అనే స్వభావం ఉన్నటువంటి ఋషులను, హోమ సాధనములను హోమమునకు కావలసిన వస్తువులను ఇచ్చేటువంటి ఆ పాలు ఇచ్చేటువంటి, నెయ్యినిచ్చేటువంటి ఆవులను, వీటన్నిటినీ పూర్తిగా మనం ఎట్లా అయినా ప్రయత్నం చేసి వీటన్నిటినీ సంహరించాలి, ముట్టబెట్టాలి. అన్ని ప్రకారములుగా ప్రయత్నం చేసి వీటన్నిటికీ ఆపదను కలిగించి నష్టపరచాలి అన్నారు. విప్రాగావశ్చ వేదాశ్చ తపస్సత్యం దమశమః శ్రద్ధా దయా తితిక్షా చ క్రతవశ్చ హరేస్తనూః. హరి శ్రీ భగవానుడి యొక్క శరీరం ఏమిటంటే వీళ్ళందరూ ఆయన శరీర అంగములు, అది సత్యం. కానీ అట్లా ఉండటం వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళందరూ కూడా ఏది తపస్సు, సత్యము, బాహేంద్రియం, మనోనిగ్రహము, శ్రద్ధ, దయ, సహనము అన్ని దైవ గుణములు, దైవ సంపత్తి, ఇవన్నీ కూడా యజ్ఞములు ఆ హరి యొక్క శరీరమే. ఇవన్నీ కలిపి ఇవన్నీ అవయములు ఆయనకు అని చెప్పి ఇవన్నిటిని సంహరించాలంటున్నారు. ఇంకొకటి మహర్షులను కూడా బాగా మనం హింసించాలి. సో విష్ణువే కదా అందరికీ రాక్షస ద్వేషి. ఆయన ఏమిటంటే సకల దేవులకు ప్రభువుగా ఉండి బుద్ధి గుహలో ఉండి ద్వేషిస్తున్నాడు రాక్షసులను. కాబట్టి శివుడు బ్రహ్మదేవుడితో సహా సకల దేవతలకు ఆశ్రమం అతడే. కాబట్టి ఆ విష్ణువుని నిశ్చయంగా వధించే ఉపాయమును మనము ఉపాయం ఏమిటంటే మహర్షులను, అంటే సాత్విక పురుషులను, బ్రాహ్మణులను, వీళ్ళందరినీ మనం అధికముగా హింసించాలి అన్నారు. చూడండి, ఈ తిట్టాలు కంసుడు రాజ్యంలో సలహాలు ఇచ్చినటువంటి ఈ రాక్షసులు, కంసుడు, అటువంటిది ఇప్పుడు కూడా జరుగుతున్నదండి. ఆలోచించండి. ఈరోజు కమ్యూనిజం ఆరు ఇస్లామిజం ఇవన్నీ అనేవి ఆ రోజుల్లో చెప్పబడ్డ కంసిజం, కంసుడు యొక్క సిద్ధాంతం. అదే ఇప్పుడు కూడా చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా వేదముల మీద, బ్రాహ్మణుల మీద, దేవాలయముల మీద దాడులు చేసి నష్టపరిచి వాటిని నాశనం చేయటానికి ఆ రోజు నుంచి ఈ మొఘలులు వచ్చిన సందర్భం, బ్రిటిషర్లు వచ్చిన తర్వాత ఇప్పుడెప్పుడు ఈ రోజు కూడా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఘోరం జరుగుతూనే ఉన్నది. ఉదాహరణకు మన పక్కనున్న దేశమైనటువంటి చైనా, ఇక్కడ జరిగినాయి ఒక రకంగా ఇండైరెక్ట్గా. చైనాలో చూడండి, ఆ చైనా అనే పదమును వేరే విధంగా చెప్తే అది ఉంది తిరగది. చైనాకు ఇంకొకటి ఏమంటారు, చీనా అంటారు. చీనా, దాన్ని తిరగదిపి చదివితే నీచ అని వస్తుంది. సో నీచమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి ఆ రోజు కంసుడు ఏం చేశాడో పిల్లలని చంపటం అనేటువంటిది ఈ 1970లో చైనాలో కూడా ఇది జరిగిందిటండి. ఆ వివరాలు ఇప్పుడు మనకొద్దు. ఎందుకంటే పాపులేషన్ తగ్గించాలని చెప్పి ఏదో పర్మిషన్ లేకుండా 2 పిల్లల్ని 3 కన్నారంటే ఆ పిల్లలందరినీ ఒకేసారి హత్య చేసేశారు. ఇలాంటివి ఆ దేశంలో చాలా జరుగుతుంటాయి. ఎవరికి బయటికి తెలియదు. వాళ్ళంత క్రూరులుగా అట్లా ఉంటారు. ఏ జంతువునైనా చంపుతారు, మనుషుని చంపుతారు. సిద్ధాంతం అట్లాంటిది. కమ్యూనిజం, కంసిజం.
సరే, ఇదంతా వెరీ డేంజరస్ స్టేట్మెంట్స్ చూడండి. రాజులు, ఈ రాక్షసులు చెప్పేవన్నీ కూడా అదే ఇప్పుడు జరుగుతున్నది. జాగ్రత్తగా ఉండాలి. సనాతన ధర్మమును, వైదిక ధర్మమును, ఋషి పరంపరను, వేద ధర్మమును కాపాడాలంటే మనము కొంచెం హుషారుగా ఉండాలి. ఈరోజు పరిస్థితి అట్లా ఉన్నది. కాబట్టి ఇలా చెప్పిన తర్వాత శ్రీశుక ఉవాచ, సో ఈ రాక్షసులకు వెంటనే ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. సరే, అలాగే చేయండి అన్నారు. ఈ రాక్షసులకు స్వభావం ఏమిటి? పరపీడనం అంటే వాళ్ళకి ఆనందం. ఇతరులు దుఃఖిస్తూ ఉంటే, వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళని చూసి ఆనందిస్తూ హింసించటమే వీళ్ళ పని. అసురులు వేరే. అసురులకి ఏంటంటే అసుసు రమంతి ఇది అసురాహ, భోగపరాయణులు. వాళ్ళు ఇతరులను అంతగా బాధించరు. కానీ వీళ్ళు రాక్షసులు అటువంటి బుద్ధితో చెప్పారు. కాబట్టి ఇట్లా ఆలోచించారు. సుఖదేవులు వారు ఒక మంచి ఉపదేశం మనకిస్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు, ఆయుష్శ్రియం యశోధర్మం లోకానాశిష ఏవచ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమ. ఏమిటి చెప్తున్నారంటే సుఖదేవులు వారు, ఓ పరీక్షిత్తు విను, ఎప్పుడైతే ఒక మనుషుడు మహాత్ములను అనాదరము చేసి వాళ్ళని కష్టపరిచాడంటే, దుఃఖపరిచాడంటే, బాధ కలిగించాడంటే దానివలన ఏమవుతుందో తెలుసా? ఆ చేసిన వాడి యొక్క ఆయుష్, సంపద, కీర్తి, వాడికి రాబోయే పుణ్యలోకములు, పుత్రులు, పుత్రాది కామ్యములన్నీ కూడా, సకల శ్రేయస్సు కూడా వాడు కోల్పోతాడు. సకల శ్రేయస్సు వాడు కోల్పోతాడు. ఇంతకంటే పెద్ద పాపం లేదు. అందుకనే వేదవేత్తలు, వేదములు, గోవులు, బ్రాహ్మణులు ఇవన్నిటినీ ఏదైనా కించపరిచి నష్టపరుస్తూ మాట్లాడి నాస్తికులు ఉన్నారు చూడండి, వాళ్ళందరి యొక్క గతి అంటిది. కాబట్టి చూడటానికి ఇప్పుడు వాళ్ళు పైచేయిగా ఉన్నట్టు కనపడతారు. అందుకని హిందువులు జాగ్రత్తలే, జాగరూకతతో ఉంటే, అందరూ ఐక్యమత్యతో ఉంటే ఈ సనాతన ధర్మం ప్రపంచం మొత్తాన్ని రక్షిస్తుందండి. చూస్తున్నారు కదా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ ఏమవుతున్నదో. ఒకే మతంలో వాళ్ళని చంపుకుంటూ కొడుతూ, వాడు చెప్పిందే సిద్ధాంతం అంటాడు. సరే, అంటే అర్థం ఏమిటి ఇప్పుడు ఈ శ్లోకంలో? వేదవేత్తలను అవమానించటమే, అవమానించినానే చాలా పెద్ద పాపం అన్నారు. అథ పంచమోధ్యాయ, అక్కడ అది మధురాలో అలా నిర్ణయం చేయబడినది, రిజల్యూషన్ పాస్ చేశారు. ఇప్పుడు ఆ పిల్లల్ని చంపటానికి ఎవరు వెళ్ళాలి, మొదట ఎక్కడెక్కడున్నారని వెతకాలనేది తర్వాత వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సుఖదేవులు వారు వెంటనే ఆ గోకులంలో కృష్ణ జన్మ ఆనందోత్సవం, కృష్ణుడు పుట్టాడు కదా, నల్లనయ్య ఇక్కడ పుట్టాడు కదా, ఆయనని ఇప్పుడు ఆ ఆనందముతోటి శ్రీశుక ఉవాచ, నందుడికిట పొద్దున్నే తెలిసింది, యశోదమ్మ ప్రసవించింది, పిల్లవాడు పుట్టాడు, మగపిల్లవాడని. వెంటనే నందుడు వెళ్ళి చక్కగా స్నానం చేసి అలంకరించుకొని అందరు బ్రాహ్మణులను పిలిచి జాతకర్మ చేయించి స్వస్తివాచములు పలికించి, తర్వాత పితృదేవతలకు, దేవతలకు అందరికీ ఏ విధముగా ఆరాధించాలో అలా చేసి అందరికీ చక్కటి 2 లక్షల ఆవులను బంగారపు తొడుగులతోటి అలంకరించి వాటిని వేదవేత్తలకు దానం చేశాడుట. అంత గొప్పవాడు. వాళ్ళు ఆవులు, గోవులంటే వాళ్ళకి అదే సంపద. ఎక్కడ భగవంతుడు జన్మించాడు, అవతారం తీసుకున్నాడో ఆ వ్రజభూమి ఇంకా లక్ష్మీతోటి కళకళలాడుతున్నది. రాబోతున్నాడని తెలియటానికి ముందే పుట్టబోతున్నాడని గోకులమంతా కూడా వ్రజభూమి అంటారండి. దీనికి వ్రజభూమి అంటే దానికి అర్థం లోతుగా ఆలోచిస్తే, వ్రజ అంటే వెళ్ళటం, ప్రొసీడ్ అవ్వటం, చేరటం, పొందటం.
అని అర్థం. అందుకనే భగవంతుడు భగవద్గీతలో చివరి అధ్యాయంలో 66వ శ్లోకంలో చెప్పాడు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా. శరణం వ్రజ అంటే ఏమిటి ఇక్కడ అర్థం మనం తెలుసుకోవాలంటే, దీనికి వ్రజ అంటే మన వ్రజభూమి అంటే మన శరీరమే, మన జీవితమే ఇలా నడుస్తూ వెళుతూ ఉంటుంది. ఇలా నడుస్తూ వెళుతూ మారుతూనే జరుగుతున్నటువంటి జన్మ అనేటువంటి భూమిని చూశారు, శరీరం. మనుషుడి యొక్క ఈ జన్మలో వ్రజ దాని యందు ఎప్పుడు భగవంతుడు అక్కడ హృదయంలో ప్రవేశిస్తాడో, భగవంతుడి మీద ఎప్పుడు భక్తి మనకు కలుగుతుందో అప్పుడు భగవంతుడు పుట్టినట్లు. అందుకని పుట్టుక లేనివాడు ఎట్లా ఎక్కడో పుట్టాడని చెప్పేదానికంటే ఇప్పుడు మనకు భాగవతం మీద భక్తి, భగవంతుడి మీద భక్తి కలుగుతున్నది, కథ మీద ఇంట్రెస్ట్ వస్తున్నదంటే మన హృదయంలో ఆ భగవంతుడు అవతరించాడు అని అర్థం. అలా భగవంతుడు అవతరించినప్పుడు ఏమవుతుందంటే ఆ జన్మ సార్థకం అవుతుంది. కాబట్టి వ్రజభూమి ధన సంపదలతోటి సుభిక్షముగా కళకళలాడుతూ ఉన్నదిట. అటువంటి ఆ వ్రజభూమిలో ఎప్పుడైతే ఇలా తెలిసిందో గోపాలులు గోపికలు అందరూ కూడా పొద్దున్నే చక్కగా అలంకారం చేసుకొని కొత్త కొత్త బట్టలు కట్టుకొని అందరూ కూడా ఆ నందబాప నందుడి ఇంటికి వెళ్ళి లైన్లుగా నిలుచున్నారు పిల్లవాడిని చూడటానికి. ఇక్కడ ఇలా చెప్తూ సుఖదేవులు వారు ఒక మంచి శ్లోకాన్ని చెప్తున్నారు. ఏమిటంటే, కాలేన స్నాన శౌచాభ్యాం సంస్కారైస్తపత్యసేజ్జయ శుద్ధ్యంతి దానై సంతుష్ట్యా ద్రవ్యాణ్యాత్మాత్మవిద్యయా. కాలక్రమంలో ఒక 9 విషయాలు చెప్తున్నారండి. ఈ 9 ఎట్లా శుద్ధమవుతాయి, ఎట్లా శుభ్రపడతాయి అనేటువంటిది చెప్తూ, కాలము కొంచెం నేరము వెయిట్ చేశామంటే మట్టి ఉన్నటువంటి నీళ్లు వాటిని కదల్చకుండా అట్లా ఉన్నామంటే కొంచెం సేపట్లో కాలంలో ఆ మట్టి ఉన్న నీరు శుద్ధమైపోతుంది, క్లీన్ అవుతుందంటే మట్టి అడుగుకి వెళ్ళిపోతుంది. అలాగే స్నానము చేయటం వలన దేహము శుద్ధమవుతుంది, బట్టలను ఉతకటం వలన వస్త్రములు శుద్ధమవుతాయి, గర్భాధానాది సంస్కారాలు చేయటం వలన గర్భము మొదలైనవి శుద్ధమవుతాయి, తపస్సు చేయటం వలన ఇంద్రియములు శుద్ధమవుతాయి, యాగము చేయటం వలన బ్రాహ్మణుడు శుద్ధుడవుతాడు, దానములచే ధనమునకు ఒక శుద్ధత, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుకి ఒక పవిత్రత వస్తుంది, సంతోషం అనే దానితోటి మనస్సు శుద్ధమవుతున్నది అని. అలాగే చివరికి ఏం చెప్తున్నారంటే, జీవుడు ఆత్మవిద్య వలన పరిశుద్ధుడవుతాడు. చాలా ముఖ్యమైన వార్త. సరే, కాబట్టి ఆత్మవిద్య కోసం ప్రయత్నం చేయాలి. చేస్తే జీవుడు నేను జీవుడిని కాదు, నేను బ్రహ్మమునే, నేను ఈశ్వరుడిని తెలుసుకుంటాడు. అది తప్ప మరొక మార్గం ఏమీ లేదు. ఇలా సరే, గోకులమంతా అలంకారంతో నిండిపోయింది, అన్ని చోట్ల ముగ్గులు వేశారు, తోరణాలు కట్టారు, ఆటపాటలు, అందరూ పరిగెడుతుంటూ నందుడింటికి వస్తున్నారు. వస్తూ గోవింద గోపాల నందలాల 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 ఏదు నందలాల నందలాల నవనీత చోర నందలాల నవనీత చోర రాధా ప్యారే నందలాల రాధా ప్యారే నందలాల మాయి మీరా మానస చోర
సాయి మీరా మానస చోర హృదయ విహార నందలాల హృదయ విహార నందలాల 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 యదు నందలాల నందలాల యదు నందలాల బృందావన విహారీ లాలకి జై. పాలు పెరుగు అన్నిటినీ ఒకరికొకరికి పంచుకుంటూ వెన్న ముద్దలు విసిరి ఆడుకుంటూ పాటలు పాడుతూ కోలాటం చేసుకుంటూ అందరూ ఆనందముతోటి కృష్ణ జన్మోత్సవమును జరుపుకుంటున్నారు. అలా ఆనందముగా ఆ గోకులం అంతా అట్లా ఉన్నప్పుడు అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఇప్పుడు నందుడు సంవత్సరము కట్టవలసినటువంటి పన్ను ట్యాక్స్ని కట్టడం కోసం మధురాకి వెళ్ళాడు. కంసుడికి కట్టాలి. ఆ రాజ్యం కిందనే ఇవన్నీ చిన్న చిన్న వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఈ గోకులమునకు రాజు ఇతడే కాబట్టి ఆ కప్పమును కట్టుటకు మధురాకి వెళ్ళాడు. కొంతమంది గోపాలుడితోటి ఎడ్ల బండ్ల మీద వెళ్ళారు. అవన్నీ ఒక చోట నిలిపి గుడారాలు వేసుకున్నారు. నందుడు వెళ్ళి ట్యాక్స్ అంతా కట్టి వచ్చాడు. నందుడు ఇక్కడికి వచ్చున్నాడు ఇట్లా ఆ చోట అని చెప్పి తెలుసుకొని వసుదేవుడు వచ్చి నందుడిని కలుస్తాడు. ఇద్దరు కూడా సొంత బంధువులే కాబట్టి చాలా ప్రేమతోటి ఒకళ్ళనొకళ్ళను ఆలింగనము చేసుకొని కుశల ప్రశ్నలు వేసుకొని మాట్లాడుకుంటూ అన్ని క్షేమ సమాచారాలు అడిగినప్పుడు అలా మొదట వసుదేవుడు చెప్తున్నాడు, ఓ సోదరా, సోదరుడిలాగా భావిస్తున్నాడు. నీ నందగోకులం ఎట్లా ఉన్నది? అన్నీ సమృద్ధిగా ఉన్నాయా? ప్రజలందరూ ఆనందంగా ఉన్నారా? అన్నీ కూడా పశువులు ఉన్నాయి, బాగా పాలనిస్తున్నాయా? జనములందరూ రోగాలు లేకుండా ఉన్నారా? కావలసిన అన్ని ధాన్యములు, పండ్లు, కూరలన్నీ దొరుకుతున్నాయి. ఇట్లా అన్ని కుశల ప్రశ్నలు వేశాడు. తర్వాత నా కొడుకు కూడా ఇండైరెక్ట్గా చెప్తున్నాడండి. భ్రాతర్మమ సుత కశ్చిత్ నా అత్రా సహ భవద్వ్రజే తాతం భవంతం మన్వానో భవద్భ్యాముపలాలితః. నా కొడుకు తల్లితోటి నీ గోకులంలో ఉన్నాడు. ఇండైరెక్ట్గా బలరాముని గురించి చెప్తున్నాడు. రోహిణి వసుదేవుడి యొక్క భార్య కదా. బలరాముడు ముందు పుట్టాడు కొంచెం. అతడు నిన్ను తండ్రిగా భావించుచున్నాడు కాబట్టి నువ్వు యశోద ఆ బాలుడిని లాలిస్తూ చక్కగా చూస్తున్నారా అంటే ఇండైరెక్ట్గా కృష్ణుడిని గురించే. కానీ మరి ఈయనకి జ్ఞాపకం ఉందా, చెప్పాలని చెప్పాడు ఏమిటో, కానీ నా కొడుకు అంటున్నాడు. ఇద్దరు కొడుకులే కాబట్టి అతన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి ప్రేమతోటి అని చెప్తూ ఇండైరెక్ట్గా చెప్పి ఆ తర్వాత నందుడు అంటున్నాడు, నీకు పుట్టినటువంటి అనేక పుత్రులను చివరికి ఆడపిల్లను కూడా ఆ కంసుడు సంహరించాడని విన్నాము. చూడండి, ఒక ఊరు నుంచి ఒక ఊరికి మెసేజెస్ తెలుస్తుంటాయి. ఆ రోజుల్లో ఇలా చెప్పడానికి బంది మాదగులని ఉండేవాళ్ళు. వాళ్ళు పాడుకుంటూ ఆ రాజ్యంలో అక్కడక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఆ రాజు ఎట్లా ఉన్నాడు, ఇక్కడ ఏంటని అలా చెప్పుకుంటూ వెళుతుంటారు వాళ్ళ పనే అది. అలా చెప్తేనే ఆ ఊరు రాజకుమార్ ఏంటి, ఆ ఊరు రాజా ఎవరు, ఇవన్నీ చెప్తున్నారు. అట్లాగా విన్నామే మేము అని చెప్పి చాలా కొంచెం అయ్యయ్యో ఇట్లా జరిగిందిట అని చెప్పి తర్వాత చూడండి, ఇద్దరు మహాత్ములు, ఇద్దరూ భగవద్భక్తులు, మంచి సాత్విక స్వభావం ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడారంటే అక్కడ కూడా ఆత్మజ్ఞానం వేదాంతమే వస్తుంది. ఒకే ఒక శ్లోకంలో చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు నందుడు. నూనం హ్యదృష్టనిష్టోయం అదృష్ట పరమో జనః
అదృష్టమాత్మనస్తత్వం యో వేద న సముహ్యతి. ఈ మనుషుడి యొక్క జీవితం అనేటువంటిది నిశ్చయముగా ప్రారబ్ధము చేత నడపబడుతున్నది. దీని యొక్క స్థితి ప్రారబ్ధమే దీన్ని కంట్రోల్ చేస్తున్నది. కాబట్టి మనుషుడిని నియమించేది నడిపించేది ప్రారబ్ధమే. కాబట్టి తనకు సుఖదుఖాది హేతు ప్రారబ్ధ కర్మ మాత్రమేనని తెలుసుకున్నవాడు ఇక సుఖదుఖముల యొక్క వ్యామోహములలో పడడు. చూసారా, యో వేద నా సహముహ్యతి. ఇదో ప్రారబ్ధం, ఇదేదో కర్మకు సంబంధించినవే కాబట్టి సుఖదుఖాలు వస్తూ పోతుంటాయి. సుఖదుఖములు కావడి కుండలు. ఇది ఎవరైతే తెలుసుకుంటాడో అతడు మోహపడడు, డెల్యూడ్ అవ్వడు, భ్రాంతి చెందడు. చూడండి, ఇంతకంటే ఇంకేం కావాలి? ఒకే శ్లోకంలో వేదాంతం చెప్పేశారు. ఆ తర్వాత వసుదేవుడు అంటున్నాడు, సరి వచ్చారు, పన్ను కట్టడం అయిపోయింది కదా, నంద గోకులమునకు వెంటనే బయలుదేరి వెళ్ళాలి, ఏవో అపశకునాలు వస్తున్నాయి అని చెప్పి సూచించాడు వసుదేవుడు. అప్పుడు నందుడు అనుకున్నాడు, ఈయనకి కష్టాలు వచ్చి ఇప్పుడే గట్టెక్కాడు కాబట్టి జైల్లో నుంచి బయట వచ్చి ఇట్లా అనుకుంటున్నాడేమో అని చెప్పాడు. ఏదో అనుకున్నాడు, కానీ వెళుతూ దోవలు ఆలోచించాడు. బయలుదేరాడు. అందరూ గోపాలుడితోటి మరలా తిరిగి నంద గోకులానికి వెళుతున్నారు. గోకులానికి బయలుదేరారు. అలా వెళుతున్నప్పుడు అనిపించింది, వసుదేవుడు ఇలా చెప్పాడే కాబట్టి దాంట్లో ఏదో సత్యం ఉండుంటుంది అనుకుంటూ వెంటనే ఆ భగవంతుడి శ్రీహరిని మనసులో ధ్యానిస్తూ తలుచుకుంటూ బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడ ఏమైనది, వీళ్ళు బయలుదేరి రావటానికి కొంచెం టైం పడుతుంది, కొన్ని రోజులు అవుతుంది. అథ-షష్ఠోऽధ్యాయః. ఇప్పుడు మొదట పూతన అనే రాక్షసి, ఆమెడిని అపాయింట్మెంట్ చేశారు ఈ పిల్లల్ని చంపటానికి. శ్రీశుక ఉవాచ. మొదట పంపించినటువంటి పూతన అంటే పూతానామపి ధర్మపదాత్ అపనయతి ఇది పూతన. పూతన అన్న వాసనామయ శరీరం. ఈవిడే ఇప్పుడు రాక్షసి అయినా కూడా భగవానుడి యొక్క స్పర్శ చేత పావనమైపోతున్నది. చక్కటి స్వర్గప్రాప్తి, ఉత్తమ గతి పొందబోతున్నది. సా ఖేచర్యే కదోపేత్య పూతనానంద గోకులం యోషిత్వా మాయయాత్మానం ప్రావిశత్ కామచారిణీం. తన యొక్క మనస్సులో కోరికతోటే ఏ వేషమైనా వేసుకోగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఈ కామచారిణి, ఆ పూతన ఖేచరే, ఖే అంటే ఆకాశ మార్గంలో, గవర్నమెంట్ అపాయింట్మెంట్ కదండి, ఫ్లైట్లో వచ్చిందట. ఆకాశంలో నుంచి అలా నందగోకులంలో దిగింది. అంతకుముందు ఎక్కడెక్కడో తిరుగుతూ చాలామంది పిల్లల్ని చంపేసి వచ్చింది. ఈరోజు ఇక్కడ నందగోకులంలో దిగింది. ఓకే, వచ్చి వేషం మార్చుకుంది. చక్కటి అందమైన స్త్రీగా మారిందండి. ఎంత అందమైన స్త్రీగా మారిందంటే, ఈవిడ నడిచి వస్తుంటే ఆ గోకులంలో గోపికలందరూ ఆశ్చర్యంతో ఇట్లా చూస్తున్నారు. ఈవిడ్ని ఇంకెప్పుడు చూడలేదే, ఎక్కడి నుంచి వస్తున్నది, పక్క గ్రామంలో నుంచా, ఇంత అందముగా ఉన్నదని చెప్పి అది వర్ణిస్తున్నప్పుడు సుఖదేవులు వారు ఏమంటున్నారు, ఎలా ఉన్నది అంటే వాళ్ళందరూ అనుకున్నారట. అది సుఖదేవులు వారు చెప్తున్నారు, గోపికల యొక్క మనస్సులో ఒక భావం ఏమిటంటే, ఈవిడ రూపిణీం
గోప్య శ్రియం ద్రష్టుమివాగతాం పతిం. ఇట్లా గోపీ రూపంలో వస్తున్నటువంటి ఈవిడ తన యొక్క భర్త అయినటువంటి శ్రీహరిని చూడటానికి వస్తున్న లక్ష్మీదేవిలాగా ఉందని ఉపమానం. ఇట్లాంటి రాక్షసికి వెళ్ళి ఇట్లాంటి ఉపమానం ఇవ్వచ్చా? సందర్భం తగినట్టు కదా ఉపమానం చెప్పాలి. కానీ సుఖదేవులు వారు, ఎందుకంటే లక్ష్మీదేవి అంటే ఏంటి? ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఏమిటి? ఇంకా దానికి మించి ఏమీ లేనటువంటిది. అలాంటి గతిని ఈవిడ ఇప్పుడు ఈ పూతన రాక్షస శరీరంలో ఉన్నటువంటి జీవుడు పొందబోతున్నాడు. కాబట్టి అది అందుకని అట్లాంటి ఉపమానం ఇవ్వటం తప్పుగా లేదు. ఇక్కడ భగవంతుడి యొక్క స్పర్శ పడుతున్నదంటే ఇంకా ఆ తర్వాత మరేముంటుంది? ఇంకొక జన్మ ఉంటుందా? పావనమైపోతుంది కదా. అలాగనే మనం కూడా ఎంత పాపం చేస్తున్నాము, ఇంతకుముందు పోయిన జన్మలో ఏం చేశాము, అవి ఇవని ఆలోచించకుండా ఇప్పుడు చక్కగా మన హృదయంలో ఆ భగవంతుడిని ప్రతిష్ఠించుకొని భక్తిని చేస్తూ ఉంటే, భగవత్ స్మరణం చేస్తూ ఉంటే ఎంత పెద్ద పాపములైనటువంటి కూడా నశించిపోతాయండి. ఇది భగవంతుడు భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు. అపిచేత్ సుదురాచార, ఎంత పెద్ద సూపర్ పాపి అయినా కూడా, పాపుడైనా కూడా ఒక్కసారి భక్తిని కలిగించుకొని ఇటువైపు వచ్చాడంటే ఓకే, కొంచెమైనాను సరే వాడు పవిత్రుడైపోతాడు. ఇంకా వాడు మళ్ళీ దానిని ఆ భక్తి రుచిని వదిలిపెట్టాడు. అలా ఉపమానం చెప్తూ లక్ష్మీదేవిలాగా, లక్ష్మీదేవి తన పతిని చూడటానికి వచ్చినటువంటిది నిజమే కదా. అది ఇక్కడ ఉన్నది శ్రీహరి, కానీ వచ్చిన ఆవిడ రాక్షసి. సరే, చక్కగా అట్లా వేషం మార్చుకొని వచ్చింది, ఇంట్లోకి వచ్చేసింది. వచ్చి బాలగ్రహస్తత్ర విచిన్వతీ శిశూనం యదృశ్చయానందగృహే అసదంతకం బాలం ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం దదర్శ తల్పేగ్నిమివాహితం భసీం. బాలగ్రహ, ఈవిడికి పేరేంటంటే పిల్లల్ని చంపేటువంటి బాలగ్రహం. అందుకని బాల అరిష్టమని ఆయుర్వేదంలో ఒక మందు తయారు చేస్తారు కదండి, బాలగ్రహ. ఇటువంటి ఈవిడ ఇక్కడ పిల్లవాడిని చూసింది, వెంటనే నందబావుడి యొక్క గృహంలోనికి ప్రవేశించున్నది. ఎవరున్నారు ఇక్కడ? ఎవరిని చూసింది? అసదంతకం. ఇక్కడ చూడండి, చక్కటి మాటలు ఉపయోగిస్తున్నారు సుఖదేవులు వారు. అసత్ అంతకం. ఈ భగవంతుడు ఇక్కడ పుట్టిన ఆ పిల్లవాడు ఎవరు? అసత్తుని అంతము చేసేటువంటి వాడు, అజ్ఞానమును నాశనము చేసేటువంటి వాడు, ఇల్లైన దుష్టులను నాశనం చేసేటువంటి వాడు అసదంతకం. ఎట్లా అని తెలియలేదు ఈమెడికి. తెలియక బాలం ప్రతిచ్ఛిన్న నిజోరు తేజసం. ఎవరు ఈ బాలుడు? చాలా గొప్ప తేజస్సు ఉన్నది, కానీ దాన్ని బయటికి తెలియపరచడం లేదు. ఎలాగంటే ఉదాహరణ చెప్తున్నాడు చూడండి. బూడిదే, కొన్నిసార్లు మనం అది బూడిదే కదా అని చెప్పి వెళ్ళి తాకుతాం, చెయ్యి కాలిపోతుంది. నిప్పును కప్పివేసినటువంటి బూడిదలాగా భగవంతుడు తన యొక్క శక్తిని తెలియపరచకుండా చిన్న పిల్లవాడులాగా ఉయ్యాలలో పడుకొని ఉన్నాడు. ఈ రాక్షసి ఈ మారువేషం వేసుకొని వచ్చిందా, వచ్చి తెలియక ఏం చేసింది? విబుద్ధ్యతాం బాలక మారికాగ్రహం. ఇట్లా ఈ పూతన లోపలికి వచ్చిందని చెప్పి భగవంతుడు కృష్ణుడు చూశాడా, తెలుసుకున్నాడు. తెలుసుకొని ఎవరు వస్తున్నారు? బాలక మారికాగ్రహం, పిల్లల్ని చంపేటువంటి దుష్టురాలు. ఎంతమందినో చంపేసి వచ్చింది. ఈవిడ ముఖం చూడకూడదు అని చెప్పి చరాచరాత్మా సనిమీలితే క్షణ, కళ్ళు మూసుకున్నాట. చూసి చూడనట్టు చూసి కళ్ళు మూసుకున్నాడుట.
ఈయన కళ్ళు మూసుకున్నాడో లేదో ఈ కథ చెప్పేటువంటి వ్యాఖ్యానం రాసిన వాళ్ళందరికీ ఎందుకు కళ్ళు మూసుకున్నాడు అని చెప్పి అనేక రకాలుగా భావించి వ్యాఖ్యానం చెప్తారండి. కొన్ని చెప్తాను వాటిల్లో. చరాచరాత్మా సనిమీలితే క్షణ, ఎందుకు కళ్ళు మూసుకున్నాడు? అయ్యయ్యో ఈ ఘోర రూపాన్ని నేను చూడను, ఘోర రూపాన్ని నేను చూడను అని వచ్చింది. చక్కటి మారువేషంలో వచ్చింది. ఎందుకు ఘోరం అంటే ఇదో పిల్లలందరినీ చంపేటువంటి రాక్షసి ఇది, అందుకని నేను చూడను. చరాచరాత్మా సనిమీలితే క్షణ, మరెందుకు కళ్ళు మూసుకున్నాడుట? కళ్ళు కారుణ్య స్థానం, భగవంతుడి యొక్క దృష్టి కళ్ళు కరుణను చూపిస్తాయి. కాబట్టి నా కరుణను ఆమె మీద చూపించకూడదు, ఓకే, పడకూడదు అని చెప్పి చరాచరాత్మా సనిమీలితే క్షణ, కళ్ళు మూసుకున్నాడుట భగవంతుడు. మరేమైనా కారణం ఉందా? ఆవిడ వచ్చి నన్ను ఏమీ చెయ్యకూడదు, ఎందుకంటే నీ కళ్ళు తెరిచి ఉన్నానంటే, మెలుకుతూ ఉన్నానంటే, ఏడిచానంటే మా అమ్మలు ఇద్దరున్నారు ఇక్కడ, రోహిణి యశోద, వాళ్ళు చూస్తున్నారు ఈవిడ లోపలికి వచ్చినది. సరే ఎవరో పిల్లవాడిని ముద్దు పెట్టుకోవడానికి వచ్చింది అనుకుంటే, సరే ఇక్కడ కొంచెంసేపు ఉంటుంది, ఆడుకుంటుందేమో పిల్లవాడితో అనుకున్నారు. వాళ్ళు కొంచెం లోపలికి వెళ్ళిపోయారు. గోపికలందరూ కూడా రోడ్డు మీద వచ్చారు, ఈవిడ చూస్తూ వచ్చి వాళ్ళు కూడా మెదలకుండా ఉండిపోయారు, వెళ్ళిపోయారు. అప్పుడు నన్ను ఏమి చెయ్యకూడదు అని చెప్పి నేను ఏం చేయాలంటే, అందుకు మూసుకులేదా, తనకు కలగకూడదు అటువంటి భావం. అందుకని తను ఏ కారణంతో అయితే వచ్చిందో, ఏమి సంకల్పించి వచ్చిందో అది జరగాలి, జరిగితే కానీ ఇప్పుడు కథ జరగదు. కాబట్టి చరాచరాత్మా సనిమీలితే క్షణ, కళ్ళు మూసుకున్నట్ట భగవంతుడు. భగవంతుడికి 2 కళ్ళు ఉన్నాయి చూడండి. ఒకటేమో చంద్రుడు, 2 సూర్యుడు. చంద్రుడంటే యోగం, సూర్యుడంటే జ్ఞానం. లేక దీన్ని ఏం చెప్తారంటే చంద్రమార్గం, సూర్య మార్గం అంటారు. దక్షిణాయనం, ఉత్తరాయణం అంటారు. ఈవిడికి ఏ గతిని 2లో ఏది పొందేది కూడా దీనికి అర్హత లేదు ఈ పూతన రాక్షసికి. కాబట్టి నేను నా కళ్ళు తెరవనని చెప్పేసి చరాచరాత్మా సనిమీలితే క్షణ అన్నారు. ఇంకొకటి ఏమిటంటే కళ్ళు మూసుకొని లక్ష్మీదేవితోటి మీటింగ్ ఇట. లక్ష్మీదేవికి చెప్పాలి కదా, నేను ఇట్లా చిన్న అవతారం వేసుకున్నాను, ఇప్పుడు ఆవిడ దగ్గర పాలు తాగబోతున్నాను, అందుకని నువ్వు తప్పుగా అనుకోకూడదు, తర్వాత ఆవిడని సంహరిస్తాను, దానికి నువ్వేం అనుకోకూడదని లక్ష్మీదేవితో మీటింగ్. లేక అసలు ఏమి చేస్తుందో చూద్దామని చెప్పి చరాచరాత్మా సనిమీలితే క్షణ, ఏం చేస్తుందో చూద్దామని కళ్ళు మూసుకున్నాడు. ఇంకెందుకు, వేరే ఏమైనా కారణం ఉందా? కళ్ళు మూసుకొనిట రామాయణ కాలం విశ్వామిత్రుడు దగ్గరికి వెళ్ళాడుట. వెళ్ళి విశ్వామిత్రుడి దగ్గర గురువే విశ్వామిత్రులు గారు, ఆ రోజు నన్ను తాటకిని చంపమంటే ఆడదాన్ని చంపకూడదని చెప్పి నేను అంటే మీరు దాన్ని చెప్పి లేదు ధర్మమున కోసము రాజుగా నువ్వు క్షత్రియుడిగా ఋషులను రక్షించడానికి చంపచ్చు అని చెప్పి మీరు నాకు పర్మిషన్ ఇచ్చారు. ఈ జన్మలో ఈ అవతారంలో కూడా మరలా అక్కడ మొదట స్త్రీని చంపాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా మొదట ఫస్ట్ స్త్రీని రాక్షసిని చంపాల్సి వస్తుంది. ఏమిటి, అందుకని ముందుగానే పర్మిషన్ తీసుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను అని చెప్పి చరాచరాత్మా సనిమీలితే క్షణ, కళ్ళు మూసుకున్నట్ట భగవంతుడు. చివరిగా ఇంకోటి ఏంటంటే కళ్ళు మూసుకొని కైలాసానికి వెళ్ళాడుట. కైలాసానికి వెళితే శివుడు అన్నాడు, విష్ణు ఏమిటి అవతారం తీసుకొని అక్కడ ఉండాల్సింది బయలుదేరి ఇక్కడికి వచ్చావు అన్నాడు. శివుడు అంటే లేదు నేను పాయిజనాలజీలో మీ దగ్గర కోర్సు నేర్చుకోవడానికి లెసన్, ఎందుకంటే నాకు విషయం తాగటం అలవాటు లేదు, మీకు అలవాటు ఉంది కదా అనుభవం, ఆ విషయాన్ని ఎట్లా తాగాలో నాకు కొంచెం క్లాస్ తీసుకొని చెప్పండి అన్న. ఏమీ లేదు, తాగు, లోపలికి వెళ్ళి మింగగలిగితే మింగుకో, ఇల్లన్నా గొంతులోనే పెట్టుకో, అది నీ యొక్క కెపాసిటీ అని చెప్పి అక్కడ శివుడు ఏదో చెప్పాడట.
అందుకని కళ్ళు మూసుకున్నాడు. చరాచరాత్మా సనిమీలితే క్షణ. ఇలా అనేక రకాలుగా ఈ భాగవత కథ చెప్పే వాళ్ళకి భగవంతుడు ఎందుకు కన్ను మూసుకున్నాడు అని దాని మీద వాళ్ళకి ధ్యానం, చింతన. అలా మూసుకున్నాడు. ఎవరు ఇప్పుడు ఈ పిల్లవాడికి చంపాలి. ఈవిడ యొక్క పద్ధతి ఏమిటంటే తన యొక్క స్తనములకు విషమును పూసుకొని పాలిస్తుంది. సో విబుద్ధ్యతాం బాలక మారికాగ్రహం చరాచరాత్మా సనిమీలితే క్షణ అనంతమారోపయదంతమంతకం. అనంతం ఎవరు? భగవంతుడు. అనంతుడైనటువంటి ఆ భగవంతుడిని తన యొక్క తన యొక్క ఒడిలో పడుకోబెట్టుకొని పాలిద్దామని అనుకుంటున్నది. ఇది ఎట్లా ఉన్నదంటే ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ సుఖదేవులు వారు. యథోరగం సుప్తమ బుద్ధిరజ్జుదీహి. సహజంగా వేదాంతంలో ఉదాహరణ చెప్తారు. ఏమిటంటే త్రాడును చూసి పాముని అనుకున్నట్లుగా. త్రాడును చూసి పాము అనుకున్నప్పుడు మనసులో భయం అవన్నీ వస్తాయి, సిమ్టమ్స్ వస్తాయి. కానీ అది కరవలేదు కాబట్టి ప్రాణము పోదు. ఒకటే బీపీ పెరిగి భయం వస్తుంది, అంతే, ఆందోళన వస్తుంది. కానీ అదే ఉదాహరణను ఇక్కడ తిరగదిప్పి చెప్తున్నాడు సుఖదేవులు వారు. ఏమిటంటే పామును చూసి ఇది తాడు అనుకొని పట్టుకుంటే ఇలా కూడా జరిగే ఉదాహరణలు ఉంటాయి. ఈ పల్లెటూర్లలో అక్కడ ఇక్కడ చూస్తే అదేదో మెత్తగా తాడులాగే ఉందండి, తాడు ఉన్న చోట అది తాడు మీద ఆ పాము చుట్టుకొని పడుకున్నది అనుకోండి, చీకటిలో వెళ్ళి దాన్ని పట్టుకుంటే. అలాగా ఈ పిల్లవాడిని అనంతుడు తనని కాటువేయబోతున్నాడు, తన ప్రాణమే తీసేస్తాడని తెలియక పాపం ఆ పిల్లవాడిని ఎత్తుకున్నది. తీసుకొచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకొని చెంగు కప్పి పాలు తాగు బాబు అంటూ పాలిస్తున్నదిట. అప్పుడు ఏమైంది? వెంటనే భగవంతుడు 2 చేతులతోటి ఆమె యొక్క స్తనమును గట్టిగా పట్టుకొని ఇక్కడ ఏం చెప్తున్నాడు? గాఢం కరాభ్యాం భగవాన్ ప్రీడ్య తత్ప్రాణై సమం రోష సమన్వితో పిబత్. స్తనమును పట్టుకుని గట్టిగా పాలు పీల్చడం, తాగటమే కాదు, పంచ ప్రాణములను కూడా లాగేస్తున్నాడు భగవంతుడు. ఓకే, ప్రాణంతో కూడా. అప్పుడు నొప్పికి తట్టుకోలేక భగవంతుడు 2 చేతులతో పట్టుకున్నటువంటి ఆ పిడికిడితోటి ఆ పట్టుకి తట్టుకోలేక చెమటలు పట్టి అరుస్తూ సా ముంచదామిది ప్రభాషిణీ నిష్పీడ్యమానాఖిల జీవమర్మణి వివృత్య నేత్రే చరణౌ భుజౌ ముహు ప్రస్విన్న గాత్రా క్షిపతి రురోదహ. ఆ మర్మస్థలమైనటువంటి వక్షస్థలమును మర్మణి, జీవమర్మణి. జీవుడు అనేటువంటిది హృదయ స్థానంలో కదా ఉంటాడండి. ఆ జీవుడిని ఒకసారి ఇట్లా అహంకారం ఉండే స్తనము దాని మీద భగవంతుడు నోరు పెట్టాడంటే ఏంటి? జీవుడిలో ఉన్నటువంటి వాసనలన్నిటిని లాగేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఒకసారి భగవంతుడి యొక్క ధ్యానము, స్మరణము, ఆయన యొక్క రూపం మన హృదయంలో ప్రతిష్టమవుతుందో నాకు ఇంకా ఉన్నటువంటి వాసనలు, కర్మలు అన్నీ కూడా నన్ను ఏవి చెయ్యవని ధైర్యంతో ఉండాలి. ఎందుకంటే ఆ నామమే, భగవంతుడి రూపమే ఆ వాసనలు మొత్తటిని క్షయించేసేసి జీవభావం లేకుండా, అహంకారం లేకుండా చేస్తుంది. కాబట్టి అట్లా చేస్తున్నప్పుడు అరుస్తున్నది, కేకలు పెడుతూ, ఇంకా అందరూ వింటారు కదా ఇక్కడైతే ఇంట్లో అని చెప్పి ఆ పిల్లవాడిని అట్లాగే కొంచెం లేవ తీసుకొని గడప దాటి కొంచెం బయటికి వెళ్ళింది. ఎవరు పట్టించుకోలేదు, ఎందుకంటే వీడు ఏడవలేదు, తనకు నొప్పిగా ఉంది, తట్టుకోలేక ఇంకా అక్కడికి వెళ్ళి బయట సా ముంచతామితి ముంచాలమితి, చాలు 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 చాలు, వదిలేయి నన్ను, వదిలేయి నన్ను, వదిలేయి అంటుంది. చాలు చాలు అంటే ఏంటి? నాకు ఇంక ఈ జన్మలు,
ఈ సంసారం ఇవన్నీ వద్దు, నాకు నీ స్థానము ప్రాప్తి చేయి, నాకు మంచి గతిని ఇవ్వు అని చెప్పి అడగటం అర్థం. వదిలే నన్ను వదిలే అంటే జీవుడు అడగాలిట. ఈ సంసారం నన్ను వదిలేయాలి, నన్ను వదిలేయాలి, నన్ను వదిలేయాలని ఎప్పుడైతే జీవుడు అంటాడో భగవంతుడు అలం అంటే చాలు చాలు, వదిలే అంటే నేను ఈ శరీరాన్ని, ఈ జీవభావాన్ని అన్నీ వదిలేయాలి అని చెప్పి నీతో ఐక్యం అవ్వాలని ఆశిస్తూ ప్రభాషిణి మాట్లాడుతూ అట్లా వెంటనే ఇంకా శరీరాన్ని పెద్దది చేసి ఆ గ్రామమునకు గోకులమునకు ఊరు బయటకు వెళ్ళిపోయి పెద్ద శరీరం అయిందిట. కొండంత సైజు శరీరం అయిపోయి అరుస్తూ కేకలు పెడుతూ ఉగ్రరూపం, చూడటానికి భయంకరంగా ఉండేటప్పుడు రూపంతో అట్లాగే ధమ్ అని కింద పడిందిటండి. కింద పడితే అక్కడ చెప్తారు 6 మైళ్ళ దూరమో 6 కోసుల దూరమో ఆ శరీరం అట్లా పడి ఉన్నదిట. కళ్ళు చూస్తే పెద్ద పెద్ద కొండ గుహల్లాగా ఉన్నాయి, నోరు తెరుచుకొని పెద్ద పొట్ట, ఆ పూతన రాక్షసి భయంకరమైన రూపం. అప్పుడు ఈ శబ్దానికి అన్ని లోకాలు దద్దరిల్లిపోయినట. ఆ పూతన అరుస్తూ పడిపోయినప్పుడు గోకులంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలామందికి మైకం వచ్చి తలదిరిగి పడిపోయారు. ఆ తర్వాత కొంచెం స్పృహ తెచ్చుకొని కొంతమంది గోపికలు గోపాలులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏంటి జరిగింది? పిడుగు పడిందా? ఒక పిడుగు కాదు, అంత శబ్దం, 100 పిడుగులు పడినట్లు. వచ్చి చూస్తే అబ్బా పెద్ద శరీరం భయంకరంగా. అందరికీ పిల్లవాడెక్కడ ఇంకా పేరు పెట్టలేదండి. పిల్లవాడు నల్లని వాడెక్కడ, నల్లగా ఉన్నాడు కదా అంటే వెతుకుతుంటే ఆ పర్వతంలాగా, మరగద పర్వతములాగా ఉన్నటువంటి ఆ పూతన శరీరము మీద నీలమణిలాగా ఆడుకుంటూ అక్కడ ఆ పొట్ట మీదనే అక్కడ ఉన్నాడుట. అప్పుడు ఎవరో పరిగెత్తుకుంటూ వెళ్ళి నిచ్చెనలు వేసుకొని మొత్తంలో ఆయనకి ఆ కృష్ణుని కిందకి తీసుకొచ్చేసారు. పిల్లవాడిని కిందకి తీసుకొచ్చారు. కిందకి తీసుకొచ్చిన తర్వాత అయ్యయ్యో నీకేం కాలేదు కదా దేవుడా నమస్కారం అని చెప్పి అందరూ ప్రార్థించడం మొదలుపెట్టారు. ప్రార్థించడం మొదలుపెట్టి కృష్ణుడు పిల్లవాడికి ఏదో దోషం, వీడికి దుష్టగ్రహం దిష్టి పడిందని చెప్పని అప్పుడు ఆ పిల్లవాడికి ఆవు గోమూత్రమును తీసుకొచ్చి స్నానం చేయించి మీద చల్లి పిల్లవాడిని తీసుకెళ్ళి ఆవు యొక్క చెవుల్ని తాకించి, ఆవు యొక్క తోకని తాకించి, ఇట్లా అన్నీ చేసి దిష్టికి ఏమైతే చేయాలో అవన్నీ అపశకునాలన్నిటిని పోగొట్టడానికి పిల్లవాడు భయపడ్డాడేమో అని చెప్పి దిష్టి తీయటం ఇవన్నీ చేయటం మొదలుపెట్టారు. ఈలోపు యశోద, రోహిణి అందరూ కూడా వచ్చారు. సో గోమూత్రముతోటి గోధూళితోటి చల్లి గోమయముతో నుదురు మీద బొట్టు పెట్టి ఏం చేస్తున్నారు, అన్ని భగవంతుడి యొక్క నామాలన్నీ చెప్పి ఆ పిల్లవాడికి దిష్టి తీస్తున్నాడు. చూడండి, భగవంతుడి పేర్లు చెప్పి ఓం అచ్యుత కేశవ నారాయణ గోవింద దామోదర ఋషికేశ పద్మనాభ శ్రీధర దామోదర త్రివిక్రమ వామన మురారే, ఇట్లా 12 నామములు వాటి బీజమంత్రాలని చెప్తూ ఈ దేవుడు ఈ రూపంలో ఉన్నటువంటి ఆ శ్రీహరిని నిన్ను రక్షించాలి అని చెప్పి ఒక్కొక్క అంగమునకు కరన్యాసములాగా శిరస్సు నుంచి కాలు వరకు ముందు వెనక అని చెప్పి పెద్ద లిస్టు చేసి చెప్పి వాళ్ళు ప్రార్థిస్తూ దిష్టి తీశారట పిల్లవాడికి. తర్వాత శ్రీ శుకఉవాచ, అప్పుడు ఇది జరిగిన తర్వాత నందుడు, మధురాకి వెళ్ళినటువంటి నందబాపుడు వచ్చాడు ఇక్కడికి. వసుదేవుడు వచ్చి చూస్తే ఇక్కడ రాక్షస శరీరం, జనం అంతా ఇక్కడున్నారు. వెంటనే ఆశ్చర్యం వేసిందిట. ఆశ్చర్యం వేసి అప్పుడు వసుదేవుడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి, అయ్యో వసుదేవుడికి ఎట్లా తెలుసు ఏదో అపశకనం జరుగుతుంది వస్తున్నదని చెప్పి, ఆయన ఒకవేళ ఈ పోయిన జన్మలో ఋషియో, ఆయన త్రికాలజ్ఞుడో, లేకపోతే
ఈ గొప్ప యోగశక్తి లాంటిది ఆయనకి ఎట్లా తెలిసింది అని చెప్పి మనసులో అనుకున్నాడట. అనుకొని వెంటనే ఆ పూతన శరీరాన్ని సో పూతనకు ఉత్తమ గతి ప్రాప్తి వచ్చింది భగవాన్ని చంపటానికని, కానీ ఉత్తమ గతిని పొందింది. ఆ దేహాన్నిట ముక్కలు ముక్కలుగా నరికి అనేక దుంగలు చెట్లను ఎండిపోయినవన్నీ వేసి కాల్చారట. దహనం చేస్తే సుగంధం ఎంతటా వ్యాపించి వాసన రావటం మొదలుపెట్టింట. అదేంటి రాక్షస శరీరం అంత ఘోరంగా ఉన్నటువంటిది అలా ఎలా సుగంధం వస్తున్నదంటే భగవంతుడి యొక్క స్పర్శ పడింది కాబట్టి ఆ శరీరము మండిపోయేటప్పుడు పొగలో అన్నీ చక్కగా సుగంధం వాసన వచ్చిందిట. ఇలా చెప్తూ ఆ పూతన యొక్క ఉత్తమ గతి సంహారం అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక రాక్షస రూపంలో వచ్చే పూతనాలోక బాలాగ్ని పూతన లోకంలో ఉన్నటువంటి పిల్లలందరినీ చంపేటువంటి రాక్షసీ రుధిరాశన జిగాంసయాపి హరయే స్తనం దత్వాప సద్గతిం. పిల్లలను చంపుతూ వస్తున్నటువంటి ఆ రాక్షసి ఆ పూతనను చంపాలనే కోరికతో వచ్చినా కూడా శ్రీహరి ఏం చేశాడు, తన పాలును తాగినట్లుగా తాగి ఆమెకి చక్కటి ఉత్తమ గతిని పొందేట్లుగా అనుగ్రహించాడు అని చెప్పి ఏం చెప్తున్నారంటే, అప్పుడు అటువంటి రాక్షస శరీరం స్వభావం ఉన్నటువంటి ఒక జీవుడికే ఉత్తమగతి ఏర్పడిందంటే కిం పునఃశ్రద్ధయా భక్త్యా కృష్ణాయ పరమాత్మనే యశ్చన్ని ప్రియతమం కింను రక్తాస్తన్మాతరో యథ. అప్పుడు ఇంక ప్రేమతోటి ఆరాధించి భక్తితోటి చేసేటువంటి పూజకి పునస్కారానికి అప్పుడు ఫలితం ఉండదా? చూడండి, అప్పుడు అటువంటి పిల్లవాడికి ప్రేమతోటి పాలించేటువంటి ఆ తల్లులకు ప్రియమైనటువంటి ఆరాధన చేస్తూ ప్రేమిస్తున్నటువంటి ఆ గోపికలకు గోపాలులకు లోకంలో అందరి భక్తులకు ఇంకా వాళ్ళు ఉత్తమ గతి పొందుతారని ఇంకా సందేహమేముంది దాంట్లో అంటున్నారు సుఖదేవులు వారు. కాబట్టి కృష్ణుడు జన్మించాడు. ఆ టైంలో అయిపోయి ఇంక ఏ ఆవులన్నీ కూడా ఆయనతోటి ఆడుకుంటూ పాడుకుంటూ వాటి యొక్క పాలను తాగుతాడు ఈయన. వీళ్ళందరూ ఉత్తమ గతిని పొందుతారు, ఇంక దాంట్లో సందేహమేముంది. ఈ కృష్ణ కథను వింటూ ఆనందిస్తూ ఆయన స్మరిస్తున్న వాళ్ళందరూ మనందరము ఉత్తమ గతిని పొందుతాం, మోక్షమునే పొందుతాం. పూతన విషయంలో ఉత్తమ గతి అంటున్నాం, ఇంకా ఇంకొక గతి ఏముంది? మోక్షం, ముక్తి. ఇట్లా ఆ పూతన సంహారం అయిన తర్వాత దీని యొక్క ఫలశ్రుతి చెప్తున్నారు ఒక శ్లోకంలో చివర. ఎవరైతే ఈ కృష్ణుడిని యొక్క ఆశ్చర్యం కలిగించేటువంటి బాలలీలలు, దానిలో ముఖ్యంగా ఈ పూతన స్వర్గమును పొందుటనే ఈ కథను శ్రద్ధతోటి వింటారో వాళ్ళందరికీ కూడా ఆ కృష్ణుడి మీద భక్తి ఇంకా పెరిగి అది చాలా పవిత్రమైన భక్తిగా మారుతుంది, ప్రేమ పెరుగుతుంది హృదయంలో అంటున్నారు. అధ సప్తమోధ్యాయ. తర్వాత సత్సంగంలో మనం ఇంకా ఒకళ్ళొక్కళ్ళు ఇట్లా వస్తుంటారు. శకటాసురుడ, వృత్రాసుర, తృణావర్తుని ఉద్ధారణం, వధమని చెప్పాం. వాళ్ళందరికీ ఉద్ధారణమే, చక్కటి గతి వేరే శరీరంలో దొరికి వాళ్ళు క్రమముగా ముక్తిని పొందేందుకు ఉత్తమ మార్గంలోకి వెళ్ళటానికి. సో వచ్చే వారం మనం ఆ కథలను విందాం.
ओमानन्दं 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 सच्चिदानन्दम् ओमानन्दं ब्रह्मानन्दम् ओमानन्दम् आत्मानन्दम् ओमानन्दं कृष्णानन्दम् ओमानन्दम् अमृतानन्दम् ॐ नमः शिवाय 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 ॐ नमः शिवाय। सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द। ॐ लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरि ओम तत्सत्।